ఏపీ ఈసెట్ 2019 నుంచి మనకి అంటే సెకండ్ యూనిట్ వెల్డింగ్, ఫోర్జింగ్, ఫౌండరీ అండ్ కన్వెన్షన్స్ ఇన్ డ్రాయింగ్. ఈ సెకండ్ యూనిట్ నుంచి సుమారుగా మనకి 14 క్వశ్చన్స్ వరకు వస్తాయి, 14 క్వశ్చన్స్ వరకు. అదే తెలంగాణ ఈసెట్ నుంచి అయితే 12 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. దాంట్లోంచి ఈ 2019 నుంచి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. 2019 నుంచి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద టెంపరేచర్ ఎట్ విచ్ న్యూ గ్రెయిన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ మెటల్ ఈజ్ కాల్డ్. ఈ న్యూ గ్రెయిన్స్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర మనకి ఫామ్ అవుతాయంటే రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర ఈ న్యూ గ్రెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. అది మనకి హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ డిఫైన్ చేసినప్పుడు మనకి అబవ్ రీక్రిస్టలైజేషన్ దగ్గర అయితే హాట్ వర్కింగ్, బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ అయితే మనకి కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది అక్కడ డెఫినేషన్లో చూస్తాం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి వెల్డింగ్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఎట్ లోవర్ టెంపరేచర్. మనకి కింద ఆప్షన్స్లో ఏ టెంపరేచర్ దగ్గర మనకి తక్కువ టెంపరేచర్ దగ్గర మనం వెల్డింగ్ చేస్తామంటే ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్, ఫ్యూజన్ వెల్డింగ్ ఈ రెండు కూడా మనకి హైయెస్ట్ టెంపరేచర్ అంటే లిక్విడ్ మెటల్ కండిషన్ వచ్చే వరకు మనకి హీట్ చేస్తాం. ఒక ఫోర్జింగ్ మాత్రం బిలో మెల్టింగ్ పాయింట్ అంటే మెల్టింగ్ పాయింట్ రీచ్ అవ్వకుండానే చేస్తాం అన్నమాట వెల్డింగ్. కాబట్టి ఫోర్జ్ వెల్డింగ్ అనేది తక్కువ టెంపరేచర్ దగ్గర చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. ఈ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్ ద వెల్డింగ్ డిఫెక్ట్ కాజ్డ్ డ్యూ టు ఎక్సెసివ్ కరెంట్. ఎక్సెసివ్ కరెంట్ అనేది దేనివల్ల వస్తుంది, ఏ డిఫెక్ట్ వల్ల వస్తుంది అంటే మనకి అంటే ఎక్సెసివ్ కరెంట్ వల్ల ఎటువంటి డిఫెక్ట్ ఫామ్ అవుతుందంటే మనకి అండర్ కట్స్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. ఈ అండర్ కట్స్ అనేది ఎక్సెసివ్ కరెంట్ వల్ల ఫామ్ అవుతాయి అనమాట. ఇది అండర్ కట్ అనేది ఒక వెల్డింగ్ డిఫెక్ట్, దానివల్ల మనకి ఈ డిఫెక్ట్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద శాండ్ విచ్ ఈజ్ హై ఇన్ క్లే కాంటెంట్. మౌల్డింగ్ శాండ్లో మనకి క్లే కాంటెంట్ ఎక్కువగా ఉన్నది ఏంటంటే మనకి లోమ్ శాండ్. ఇది ఏంటంటే 50% వరకు మనకి క్లే అనేది ఉంటుంది అనమాట. ఇంకా మిగతా శాండ్స్ అన్నిటిలో కూడా మనకి లెస్ దాన్ 30% ఉంటుంది, లెస్ దాన్ 30%. అందుకనే మనకి ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇందులో లోమ్ శాండ్లో చూడండి హై పర్సంటేజ్ క్లే ఉంటుంది. ఇది ఎక్కువ లార్జ్ క్యాస్టింగ్స్, సిమెట్రికల్ క్యాస్టింగ్స్కి వాటికి ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారు. బెల్ షేప్డ్ లేకపోతే సిమెట్రికల్ క్యాస్టింగ్స్కి లోమ్ శాండ్ అనేది ఇచ్చేస్తారు. దీంట్లో 50% వరకు క్లే ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వెన్ ద ప్యాటర్న్ ఈజ్ మేడ్ 3 parts ద మిడిల్ పార్ట్ ఈజ్ నౌన్ యాజ్. అంటే మనకు పైన ఉన్నదాన్ని కోప్ అంటాం, కింద ఉన్నదాన్ని డ్రాగ్ అంటాం. ఈ 3 ఫ్లాస్ ఉంటే కనుక మనకి అలాగా ఇదేమో కోపు, ఇదేమో డ్రాగ్ డౌన్ బాక్స్, ఇది వచ్చేసరికి చీక్ అనమాట. అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. మనకి ఇక్కడ డయాగ్రామ్లో చూడవచ్చు కోపు, డ్రాగ్, మధ్యలో ఉన్నదేమో చీక్, మిడిల్ పార్ట్. నెక్స్ట్ టూత్ పేస్ట్ ట్యూబ్ కెన్ బి ప్రొడ్యూస్డ్. టూత్ పేస్ట్ ట్యూబ్స్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తాం? డైరెక్ట్ ఎక్స్ట్రూజనా, ఇండైరెక్టా, ఇంపాక్ట్ ఎక్స్ట్రూజనా, హైడ్రోస్టాటిక్ అని ఇచ్చారు. మనకి ఏంటంటే ఇక్కడ ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్, ఇండైరెక్ట్ సిమిలర్గానే ఉంటాయి కాదంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్స్లో మనకి టూత్ పేస్ట్ ట్యూబ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ ఆప్షన్ లేకపోతే తర్వాత ఇది పెట్టుకోవచ్చు. అంటే ఇంపాక్ట్ ఎక్స్ట్రూజన్ పోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. నెక్స్ట్ సర్ఫేస్ రఫ్నెస్ ఆన్ డ్రాయింగ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. సర్ఫేస్ రఫ్నెస్ సింబల్స్ అంటే మనకి ఇది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దీంతో రిప్రజెంట్ చేస్తామంట. అది ఇది అంటే ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ రిప్రజెంట్ చేస్తాం, అంటే ఇది ట్రయాంగిల్ అని అర్థం. సర్ఫేస్ రఫ్నెస్ సింబల్స్ ట్రయాంగిల్ షేప్లో మనం రిప్రజెంట్ చేస్తామంట. నెక్స్ట్ ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ యూజ్డ్. ఎక్స్పాండబుల్ ప్యాటర్న్ అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో ఇచ్చేస్తాం. ఇది వ్యాక్స్ టైప్లో ఉన్న ప్యాటర్న్ని ఇచ్చేసి మనం మోడల్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద డిస్టెన్స్ అక్రాస్ ద డయాగ్నల్లీ ఆపోజిట్ కార్నర్స్ ఇన్ కేస్ ఆఫ్ హెక్సాగనల్ నట్ ఈజ్ వేర్ ద డి ఈజ్ డయామీటర్. నామినల్ డయామీటర్ అంటే ఇక్కడ మన థ్రెడ్ డయామీటర్, నామినల్ డయామీటర్ని రిప్రజెంట్ చేస్తాం. థ్రెడ్ని నామినల్ డయామీటర్తో రిప్రజెంట్ చేస్తాం. దాన్ని అనుకుంటే హెక్సాగనల్ది
ఆపోజిట్ కార్నర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయి అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. 1.5D ప్లస్ 3 mm అంత ఉంటుంది. ఇది మనం చూసుకున్నట్టయితే హెక్సాగనల్ డిస్టెన్స్ అనమాట, సెంటర్ నుంచి సెంటర్ డిస్టెన్స్. ఇది మనకి ఈ డైమెన్షన్స్ ఈ విధంగా ఉంటాయి. హైట్ ఆఫ్ థిక్నెస్ అంటే టీ ఇచ్చేసరికి T=D అంటాం. విడ్త్ అక్రాస్ ద ఫ్లాట్స్ W, ఇదే హెక్సాగనల్ది. W=1.5D ఇంటూ D. మనకి ఎగ్జామ్లో అడిగింది ఇది అనమాట. అలాగే మిగతా డైమెన్షన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ రిక్వైర్డ్ టు జనరేట్ ద ఆర్క్ అండర్ నో లోడ్ కండిషన్స్. నో లోడ్ కండిషన్ దగ్గర ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ రిక్వైర్ అవుతుంది అంటే మనకి షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్. 4th వన్ ఈజ్ కరెక్ట్ అనమాట. షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ అనేది అంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ రిక్వైర్ ఉంటుంది. 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ మనకి ఇది 4th వన్. నెక్స్ట్, ఇఫ్ ద అర్థమెటికల్ డిఫరెన్స్ బిట్వీన్ ద హోల్ అండ్ షాఫ్ట్ సైజ్ బిఫోర్ అసెంబ్లీ ఈజ్ నెగిటివ్. మనకి ఏంటంటే హోల్కి ఆ షాఫ్ట్కి ఉన్న ఆ డిఫరెన్స్ మనకు నెగిటివ్ అంటే గ్యాప్ ఏమి లేకపోతే కనుక నెగిటివ్ వస్తే దాన్ని ఏ టైప్ ఆఫ్ ఫిట్ అంటామంటే మనం ఇంటర్ఫరెన్స్ ఫిట్ అంటాం అనమాట. దీన్ని ఇంటర్ఫరెన్స్ ఫిట్ అంటాం. సపోజ్ మనకి నెక్స్ట్ 2-3 స్లైడ్ల తర్వాత వస్తుంది, చూపిస్తాను. ఇంటర్ఫరెన్స్ ఫిట్ అంటే దాన్ని నెగిటివ్ వస్తూ ఉంటుంది, దాన్ని గ్యాప్ ఎటువంటి గ్యాప్ ఉండదు, దాన్ని ఇంటర్ఫరెన్స్ ఫిట్ అంటాం. నెక్స్ట్, డాష్ ఈజ్ ద ఈక్వల్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 లిమిట్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ పార్ట్. ఇది మనకి ఒక పార్ట్కి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉంటుంది. ఆ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ని మనం టాలరెన్స్ అంటాం అనమాట. ఈ హై లిమిట్కి లోవర్ లిమిట్కి ఉన్న డిఫరెన్స్ని మనం టాలరెన్స్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది. మ్యాక్సిమం లిమిట్కి మినిమం లిమిట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ని మనం టాలరెన్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ఏ షాఫ్ట్ రొటేటింగ్ ఇన్ ఏ బుష్డ్ బేరింగ్, గుడ్ ఎగ్జాంపుల్. ఇది షాఫ్ట్కి రొటేటింగ్ బుష్డ్ బేరింగ్స్ వాటికి మనకి రన్నింగ్ ఫిట్ అనమాట. ఇది ఇవన్నీ మనకి రన్నింగ్ ఫిట్స్ టాలరెన్సెస్లో మనకు వస్తుంది ఒక టేబుల్. షాఫ్ట్ రొటేటింగ్ బుష్డ్ బేరింగ్స్ ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, దానికి మనకి రన్నింగ్ ఫిట్లోకి వస్తాయి వీటిని. కాబట్టి మనకి ఆన్సర్ ఇది రన్నింగ్ ఫిట్. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ డిక్రీజింగ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ ఇంక్రీజింగ్ ఇట్స్ లెంత్ ఈజ్. మనకి లెంత్ ఇంక్రీజ్ అయ్యి అలాగే దాని క్రాస్ సెక్షన్ తగ్గుతుంది అనుకోండి, దాన్ని మనం డ్రాయింగ్ డౌన్ అంటాం అనమాట. అంటే ఒక బార్ తీసుకున్నట్టయితే దీని యొక్క బార్కి మనం ఇలా చేస్తుంటే ఏమవుతుంది, దీని క్రాస్ సెక్షన్ ఏరియా పెరుగుతుంది అనమాట. ఇలా పెరుగుతుంది కాబట్టి దీన్ని అప్సెట్టింగ్ అంటాం. అలా కాకుండా ఒక క్రాస్ సెక్షన్ తీసుకుని దీనికి మళ్ళీ మనం ఈ ఫోర్స్ కంప్రెసివ్ ఫోర్స్ ఇటు అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది, దీని లెంత్ ఆటోమేటిక్గా ఇలా పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల లెంత్ పెరగడం వల్ల క్రాస్ సెక్షన్ తగ్గుతుంది. దీన్ని డ్రాయింగ్ డౌన్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే డిక్రీజింగ్ క్రాస్ సెక్షన్, ఇంక్రీజింగ్ లెంత్, కాబట్టి డ్రాయింగ్ డౌన్. దీనికి రివర్స్ ప్రాసెస్ అప్సెట్టింగ్. ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, TS CSET 2019 నుంచి ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. Casting defect caused by mixing 2 streams of molten metal that are too cold to fuse properly. ఇది మనకి కోల్డ్ సెట్స్ అంటాం. 2 స్ట్రీమ్స్ సపరేట్గా మనకి సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల అక్కడ జాయింట్ అనేది సరిగ్గా అవ్వదు. మనం ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే మనకి కోల్డ్ సెట్ అనేది 2 స్ట్రీమ్స్ మనకి ఇక్కడ చూడండి. ఈ స్ట్రీము ఇటుపక్క స్ట్రీమ్ ఒకటి స్ట్రీము, ఇటుపక్క స్ట్రీము. ఈ 2 స్ట్రీమ్స్ ఏంటంటే మన సాలిడిఫికేషన్ అప్పుడు మెటల్ ఇలా వెళ్ళి ఇక్కడ ఇటు నుంచి వచ్చేసరికి ఇక్కడ మనం సరిగ్గా అవ్వట్లేదు అండి సాలిడిఫికేషన్. అంటే 2 సపరేట్ స్ట్రీమ్స్ అవ్వడం వల్ల మనకు అక్కడ డిఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్లో ద కాస్టింగ్ డిఫెక్ట్ కాజ్డ్ మిక్సింగ్ 2 స్ట్రీమ్స్ ఆఫ్ మోల్టన్ మెటల్. 2 స్ట్రీమ్స్ ఆఫ్ మోల్టన్ మెటల్ అనేది ఒక కోల్డ్ సెట్స్లోనే తప్ప ఇంకెక్కడ రాదనమాట. అంటే మనకి ఇక్కడ కోల్డ్ సెట్ అనేది డిఫెక్ట్ కింద ఫామ్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్,
ద ప్రాపర్టీ ఆఫ్ శాండ్ డ్యూ టు విచ్ ఇట్ ఇవాల్వ్స్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టీమ్ అండ్ అదర్ గ్యాసెస్ ఈజ్ నౌన్ యాజ్ పర్మియబిలిటీ అంటాం దీన్ని. అంటే మనకి శాండ్ ప్రాపర్టీస్లో వచ్చినప్పుడు ఆ శాండ్ ప్రాపర్టీస్లో మనకు ఉండాల్సిన ప్రాపర్టీస్ కోజినెస్, అడెసివ్నెస్, కొలాప్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి. అందులో పర్మియబిలిటీ ప్రాపర్టీ అంటే ఏంటంటే మనకి మనం పూరింగ్ మెటల్ పూర్ చేస్తున్నప్పుడు ఆ మెటల్ టెంపరేచర్ అంటే అక్కడ క్యాస్టింగ్ యొక్క హై టెంపరేచర్ వల్ల కొన్ని స్టీమ్స్ కానీ లేకపోతే గ్యాసెస్, హాట్ గ్యాసెస్ కానీ ఫామ్ అవుతాయి. ఈ హాట్ గ్యాసెస్ కానీ స్టీమ్ పాకెట్స్ కానీ ఆ శాండ్ పార్టికల్స్ మధ్యలో వెళ్ళడాన్ని మనం పర్మియబిలిటీ అంటామంట. అంటే పర్మిట్ చేస్తుంది అనమాట శాండ్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు మనకి పర్మియబిలిటీ అనేది కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఇది పర్మియబిలిటీ. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎస్కేప్ ఎనీ ఎయిర్ గ్యాసెస్ మాయిశ్చర్ ప్రెజెంట్ ఇన్ జనరేటెడ్ మోల్టెన్ మెటల్ పూర్డ్ అన్ ఇట్ అలా వస్తున్నమాట. నెక్స్ట్ కోల్డ్ వర్కింగ్ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్. కోల్డ్ వర్కింగ్ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్ అంటే మనం కోల్డ్ వర్కింగ్ చేస్తున్నప్పుడు ఏ ప్రాపర్టీస్ ఇంక్రీజ్ అవుతాయని అడుగుతూ ఉంటారు. అంటే టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో మనం ఇక్కడ గ్రాఫ్ చూసుకున్నట్టయితే చూడండి, ఈల్డ్ స్ట్రెంత్, టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. రెడ్ కలర్లో ఉన్నది టెన్సైల్ స్ట్రెంత్ ప్రాపోర్షనల్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనకి ఆ ఆప్షన్లో మనకి టెన్సైల్ స్ట్రెంత్ ఉంది కాబట్టి కోల్డ్ వర్కింగ్లో మెటల్ ఇంక్రీజెస్ అంటే మనకి టెన్సైల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం ప్రాపర్టీస్ చూసుకున్నట్టయితే కోల్డ్ వర్కింగ్లో స్ట్రెంత్తో పాటు అంటే టెన్సైల్ స్ట్రెంత్తో పాటు ఫెటిగ్, వీర్ ప్రాపర్టీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అంటే బెటర్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది దీంట్లో. అదే హార్డ్ వర్కింగ్లో అయితే బెటర్ సర్ఫేస్ ఫినిష్ అంత సరిగ్గా రాదు స్కేల్స్ ఫామ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ ద రైజర్ ఈజ్ ప్రొవైడెడ్ టు కాంపన్సేట్. మనకి రైజర్ అనేది దేనికి ప్రొవైడ్ చేస్తాం? ఈ రైజర్ అనేది లేకపోతే కనుక మనకి శ్రింకేజ్ అనేది సరిగ్గా లేకపోయి శ్రింకేజ్ క్యావిటీస్ అనేది ఫామ్ అవుతుంది. అదో డిఫెక్ట్ అనమాట. కాబట్టి రైజర్ అనేది ఉండటం వల్ల మనకి సాలిడిఫికేషన్, శ్రింకేజ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనమాట. కాబట్టి శ్రింకేజ్ క్యావిటీస్ని అవాయిడ్ చేస్తాను అనమాట అది. అందుకనే ద రైజర్ ఈజ్ ప్రొవైడెడ్ టు కాంపన్సేట్ సాలిడిఫికేషన్, శ్రింకేజ్ని కాంపన్సేట్ చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ద ఫంక్షన్ ఆఫ్ రైజర్ ఈజ్ టు సప్లై ఎడిషనల్ మోల్టన్ మెటల్ అనేది సప్లై చేస్తుంది అనమాట. ఎప్పుడు అది సింకేజ్ అయినప్పుడు అనమాట. ఆ కాస్టింగ్ ఆఫ్టర్ పూరింగ్ తర్వాత మనకి సాలిడిఫికేషన్ టైంలో ఎడిషనల్ మెటీరియల్ అనేది మోల్టన్ మెటల్ అనేది కొంత రైజర్లోకి వెళ్ళి ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా సప్లై అవుతుంటుంది అనమాట సింకేజ్ అప్పుడు. టు ఇన్షేర్ సింకేజ్ పోరోసిటీ ఫ్రీ కాస్టింగ్. అందుకని మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వెన్ ఎ సైజ్ ఆఫ్ స్మాలెస్ట్ షాఫ్ట్ ఈజ్ మోర్ దెన్ ద సైజ్ ఆఫ్ బిగ్గెస్ట్ హోల్ దెన్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకి ఏంటంటే షాఫ్ట్ అనేది వెన్ ద సైజ్ ఆఫ్ స్మాలెస్ట్ షాఫ్ట్ ఈజ్ మోర్ దెన్ ద బిగ్గెస్ట్ హోల్. అంటే హోల్ కన్నా పెద్దగా ఉంటే దాన్ని ఏమంటాం అనమాట. ఇక్కడ ఇస్తుంది కదా, ఇక్కడ చూడండి షాఫ్ట్ సైజ్ అనేది హోల్ సైజ్ కన్నా పెద్దగా ఉంటాయి. దీన్ని మనం ఇంటర్ఫరెన్స్ ఫిట్ అంటాం అనమాట. ఇందాక కూడా మనకు ఆల్రెడీ వచ్చింది అక్కడ, ఇది సేమ్ బిట్. ఇది ద అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ లెస్ దెన్ ద లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ మనకి కంపల్సరీగా అది నెగిటివ్ అనేది వస్తుంది అనమాట. ఈ డిఫరెన్స్ హోల్లోంచి మనకి షాఫ్ట్ డైమెన్షన్ తీస్తే ఎప్పుడు నెగిటివ్ వస్తుంది. ఇందాక వచ్చిన బిట్ అనమాట. ఆ నెగిటివ్ అనేది రావడం దేంట్లో ఉంటుందంటే మనకి ఇంటర్ఫరెన్స్ బిట్లో ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి డిఫరెన్స్ నెగిటివ్ వచ్చింది. అంటే షాఫ్ట్ డైమెన్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మనకి హోల్ డైమెన్షన్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇది ఇంటర్ఫరెన్స్ ఫిట్ ఉంది. అదే పాజిటివ్ వస్తే క్లియరెన్స్ ఫిట్ ఉంటుంది. ఐదర్ పాజిటివ్ నెగిటివ్ వస్తే ట్రాన్సిషన్ ఫిట్ వస్తుంది. అంతే. ఇప్పుడు మనకు ఆప్షన్ ఇక్కడ క్లియరెన్స్ ఫిట్. సాఫ్ట్ సైజ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది హోల్ సైజ్ కన్నా, అది ఇంటర్ఫరెన్స్ ఫిట్లో ఉంటుంది. క్లియరెన్స్ ఫిట్లో అయితే హోల్ సైజ్ కన్నా సాఫ్ట్ సైజ్ తక్కువ ఉంటుంది. ఇది మనకు డయాగ్రామ్. నెక్స్ట్ ఇన్ ఫౌండ్రీ ద టూల్ ఈజ్ మేడ్ ఆఫ్ ఐరన్ రాడ్స్ బెంట్ ఇన్ వన్ ఎండ్ ఆర్ బోత్ ఎండ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ reinforcement of sand in the top of the molding box and to support hanging bodies of the sand is known as. అండ్ ఇందులో అంటే ఒక టూల్ టైప్ యూజ్ చేస్తారు. ఇది టూ సైడ్స్ బెండ్ అయి ఉంటుంది, లేదంటే వన్ సైడ్ మాత్రం బెండ్ అయి ఉంటుంది. అంటే మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక సీట్ మెటల్లో చేసి ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇది రీఇన్ఫోర్స్మెంట్ కోసం యూజ్ చేస్తారు. ఇది ఎక్కువగా మనకి హ్యాంగింగ్ కోర్స్ వాటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. గ్యాగర్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. మనకి గ్యాగర్స్ అంటే బోత్ సైడ్స్ బెండ్ అయ్యి ఒక రీఇన్ఫోర్స్డ్ మెటల్తో చేయబడి ఉంటుంది. ఇవి సపోర్టింగ్ కోసం వాటి కోసం ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం యూజ్ చేస్తారు.
నెక్స్ట్ ఎ స్క్రూ ఈజ్ స్పెసిఫైడ్ బై M20 దెన్ 20 రెఫర్స్. అక్కడ మనకి M అంటే మేజర్ డయామీటర్ 20, ఈ మేజర్ డయామీటర్నే మనం నామినల్ డయామీటర్ అంటాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ద డయామీటర్ ఆఫ్ ద రాడ్ ఆన్ విచ్ ద స్క్రూ ఈజ్ కట్. మనకి ఎంత డయామీటర్ ఉంది అది, అందుకని M20 అంటే మైనర్ డయామీటర్ కాదు, అలాగని పిచ్ డయామీటర్ కాదు, ఓన్లీ మేజర్ డయామీటర్, దాన్నే నామినల్ డయామీటర్ అంటాం. సెరమిక్ టూల్స్ ఆర్ ఫిక్స్డ్ టు టూల్ బాడీ ఈజ్. సెరమిక్ టూల్స్ అనేది టూల్ బాడీకి ఎలా ఫిక్స్ చేస్తామంటే ఇది బ్రేజింగ్ టెక్నిక్స్ ద్వారా ఫిక్స్ చేస్తామన్నమాట. ఇక్కడ బ్రేజింగ్ అంటే మనకి ఒక రెండు మెటల్స్ని యాడ్ చేయాలనుకుంటే మనం 2 మెటల్స్ని మెల్టింగ్ పాయింట్ దాకా తీసుకెళ్దాం. ఓన్లీ ఫిల్లర్ మెటల్ని మెల్ట్ చేసుకుని ఆ మెల్ట్ అయిన ఫిల్లర్ మెటల్ని ఆ జాయింట్స్ దగ్గర అప్లై చేస్తూ ఉంటాం. అది బ్రేజింగ్ టెక్నిక్స్ ద్వారా చేస్తాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మనకు సాల్డరింగ్ అంటే అంత వీక్ జాయింట్ అనమాట, అది ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్స్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తారు, ప్లంబర్ వర్క్స్ వాటికి. వెల్డింగ్ అనేది ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చి చేస్తారు కాబట్టి అక్కడ టూల్స్కి ఎక్కువగా సెరమిక్ టూల్స్ని జాయిన్ చేయడానికి వెల్డింగ్ టెక్నిక్స్ని వాడరు, క్లాంపింగ్ కానీ కానీ ఎక్కువగా బ్రేజింగ్ని వాడతారు. నెక్స్ట్ ఫర్ వెల్డింగ్ థిన్ ప్లేట్స్ ద పవర్ సోర్స్ యూజ్డ్. పవర్ సోర్స్ అంటే ఇక్కడ మనకి DC స్ట్రైట్ పొలారిటీ ఉంది, అలాగే DC రివర్స్ పొలారిటీ. DC ఆర్క్ వెల్డింగ్లో మనకు 2 పొలారిటీ అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఇండికేట్ చేస్తుంది, అంటే పాజిటివ్. DC స్ట్రైట్ పొలారిటీలో ఏంటంటే ఎలక్ట్రోడ్ని నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తారు, వర్క్ని ఏమో పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి రివర్స్ పొలారిటీ వచ్చేసరికి ఎలక్ట్రోడ్ ఏమో పాజిటివ్, వర్క్ ఏమో నెగిటివ్. అయితే ఇక్కడ ఫర్ వెల్డింగ్ థిన్ ప్లేట్స్ వచ్చేసరికి DC రివర్స్ పొలారిటీ వాడతారు, థిక్కర్ ప్లేట్స్ వచ్చేసరికి స్ట్రైట్ పొలారిటీ వాడతారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ప్లస్ వచ్చేసరికి ఎలక్ట్రోడ్, నెగిటివ్ వచ్చేసరికి వర్క్. నేను చెప్పేది దీనికోసం చెప్తున్నా. ఇప్పుడు ఎక్కువ హీట్ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అవుతుందంటే మనకి ఎలక్ట్రోడ్ పాజిటివ్ టెర్మినల్ దగ్గర 2/3 ఆఫ్ హీట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి 1/3 ఆఫ్ హీట్ ఉంటుంది. తక్కువ హీట్ ఎప్పుడు అవసరం అవుతుందంటే థిక్నెస్ తక్కువ ఉన్నప్పుడు అవసరం అవుతుంది అనమాట. ఈ 2 మెటల్స్ని మనం వెల్డ్ చేయాలనుకున్నాం, ఈ 2 మెటల్స్ ఉన్నాయి, వీటికి థిక్నెస్ తక్కువ ఉన్న వీటికి రివర్స్ పొలారిటీ వాడతారు. స్ట్రైట్ పొలారిటీ వచ్చేసరికి థిక్నెస్ ఎక్కువ ఉన్నది, అప్పుడు మనకి రివర్స్ కనెక్షన్ ఇస్తారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి DC స్ట్రైట్ పొలారిటీలో థిక్నెస్ ఎక్కువ ఉన్నట్లకి, DC రివర్స్ పొలారిటీ వచ్చేసరికి తక్కువ థిక్నెస్ ఉన్నాయి వాడుతున్నమాట. నెక్స్ట్ ఇన్ ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్ కటింగ్ ద మెటల్ ఈజ్ కట్ బై ఇంటెన్సివ్ ఆక్సిడేషన్ ద్వారా కట్ చేస్తారు దాన్ని. అంటే మనకి అక్కడ ఆక్సిజన్ని ఎసిటిలిన్ని ఇచ్చేసి ఫ్లేమ్ కటింగ్కి స్పెషల్ టార్చ్ ఉంటుంది మనకి, గ్యాస్ వెల్డింగ్లో కాకుండా దీని ఫ్లేమ్ కటింగ్కి స్పెషల్ టైప్ ఆఫ్ టార్చ్ని ఇచ్చేసి మనకి ఇంటెన్సివ్ ఆక్సిడేషన్ టెక్నిక్స్ ద్వారా మనకి కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్లేమ్స్ 3 టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఉంటాయి. ఈ మెటల్స్ని దేనికి ఇచ్చేస్తారు అనేది ఇచ్చాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్ వెల్డ్. ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ వెల్డ్ చేయడానికి ఇచ్చేస్తారండి మనం. ఇక్కడ మనకు ఫ్లేమ్స్ అనేది 3 టైప్స్ ఉంటుంది, కార్బరైజింగ్ ఫ్లేమ్, ఆక్సిడైజింగ్ ఫ్లేము, న్యూట్రల్ ఫ్లేమ్. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్స్ చూడండి బ్రాసెస్కి, బ్రాంజెస్కి, కాపర్కి ఇచ్చేస్తారు. అక్కడ ఆక్సిడైజింగ్లో మనకి ఆక్సిజన్ ఏమో 1.5 టైమ్స్ ఇచ్చేస్తే ఇది 1 kg, అంటే సుమారుగా మనకి 1.5 వాల్యూమ్స్ ఆక్సిజన్, అలాగే 1 వాల్యూమ్ అనేది ఎసిటిలిన్. ఇక్కడ రేషియోస్ ఉంటాయి, రేషియోస్ కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ అనేది బ్రాస్కి ఇచ్చేస్తారు, ఇక్కడ మన టేబుల్లో కూడా ఉంది కాబట్టి బ్రాస్కి, బ్రాంజ్కి, కాపర్కి ఆక్సిడైజింగ్ ఫ్లేమ్ని ఇచ్చేస్తారు. బ్రాస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెల్డ్ పెనట్రేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. వెల్డ్ పెనట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే ఏంటంటే హై హీట్ రావాలంటే హీట్కి కరెంట్కి ప్రొపోర్షనాలిటీ ఉంటుంది కాబట్టి ఇంక్రీజింగ్ కరెంట్ అండ్ డిక్రీజింగ్ వెల్డింగ్ వెల్డింగ్ స్పీడ్ని తగ్గించుకుని కరెంట్ని పెంచుకుంటే మనకి వెల్డ్ పెనట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏపీ సెట్ 2018 నుంచి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. సీమ్ వెల్డింగ్ ఇది బేసిక్ డెఫినేషనే. కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్ని మనం సీమ్ వెల్డింగ్ అంటాం. కంటిన్యూస్ స్పాట్ వెల్డింగ్. మల్టీ స్పాట్ వెల్డింగ్ అనేది ప్రొజెక్షన్ వెల్డింగ్. ఇది ప్రొజెక్షన్ వెల్డింగ్ డెఫినేషన్.
నెక్స్ట్ టిగ్ వెల్డింగ్ ద ఫాలోవింగ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్. ఇందులో టిగ్ వెల్డింగ్లో ఏ టైప్ ఆఫ్ గ్యాస్ యూజ్ చేస్తారంటే ఆర్గాన్ యూజ్ చేస్తారు. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఆర్గాన్ లేకపోతే కనుక ఆప్షన్లో హీలియం పెట్టచ్చు. హీలియం కానీ ఆర్గాన్ కానీ ఇచ్చేస్తారు టంగస్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్లో. దీంట్లో టీఐజీ వెల్డింగ్లో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తారంటే టంగస్టన్ ఎలక్ట్రాన్ ఇచ్చేస్తారు. డిస్పోజబుల్ ప్యాటర్న్స్ ఆర్ మేడ్ ఆఫ్. డిస్పోజబుల్ ప్యాటర్న్స్ అనేది దేంతో చేస్తారంటే మనకి పాలిస్టరీన్తో చేస్తారన్నమాట. ఇవి డిస్పోజబుల్ ప్యాటర్న్ ఒకసారి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ డిస్పోజల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ యూజ్డ్ మిగ్ వెల్డింగ్. మిగ్ వెల్డింగ్లో ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తారంటున్నారు. మిగ్ వెల్డింగ్లో కన్జ్యూమబుల్ టైప్ ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తారు. ఇక్కడ మనకి ఏంటంటే మిగ్ వెల్డింగ్లో మెటల్ ఇనర్ట్ గ్యాస్ అంటాం. మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్లో కన్జ్యూమబుల్ అంటే కంటిన్యూస్ సప్లై, ఒక వైర్లాగా ఉంటుంది, ఇలాగా కంటిన్యూస్గా అక్కడ మనకి కంటిన్యూస్గా మనకు వెల్డ్ జోన్ దగ్గర అనేది సప్లై చేయబడుతుంది అనమాట. అదే ఫిల్లర్ మెటీరియల్ కింద యాక్ట్ అవుతుంది. అదే కన్జ్యూమ్ అయ్యి ఎలక్ట్రోడ్ అనమాట. కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ కరెంట్ పాస్ చేసేది కూడా అదే. దాన్ని కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటాం. నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అంటే టంగస్టన్ టిగ్ వెల్డింగ్లో కానీ లేదంటే అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్లో కానీ ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. నెక్స్ట్ స్కేల్ ఫార్మ్డ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. స్కేల్స్ అంటే మనకి స్కేల్స్ ఫామ్ అవుతాయి కదా ఆర్క్ వెల్డింగ్లో. ఈ స్కేల్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే లిక్విడ్ ఫామ్లో, లేకపోతే పౌడరా, బ్లాక్ ఫ్లేక్సా, గ్యాస్ అంటాడు. బ్లాక్ ఫ్లేక్స్ అంటే మనం చిప్పింగ్ హ్యామర్ ద్వారా మళ్ళీ రిమూవ్ చేస్తాం. బ్లాక్ ఫ్లేక్స్ రూపంలో మనకి ఫామ్ అవుతాయి అనమాట. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్రాసెస్ 2 టంగస్టన్ ఎలక్ట్రోడ్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ 2 టంగస్టన్ ఎలక్ట్రోడ్స్ని ఎక్కువ దేంట్లో ఇచ్చేస్తారంటారు. మనకి ఏంటంటే టిగ్ వెల్డింగ్లో ఒక టంగస్టన్ ఎలక్ట్రోడ్ని ఇచ్చేస్తారు. ఇందులో వచ్చేసరికి అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్లో 2 టంగస్టన్ ఎలక్ట్రోడ్స్ని ఇచ్చేస్తారు అనమాట. అటామిక్ హైడ్రోజన్ మీకు డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమవుద్ది, చూడండి ఒకసారి. అటామిక్ హైడ్రోజన్ వెల్డింగ్లో 2 టంగస్టన్ ఎలక్ట్రోడ్స్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ స్వేజింగ్ ఈజ్ ఎన్ ఆపరేషన్ ఆఫ్. స్వేజింగ్ అనేది ఫోర్జింగ్లో వస్తుంది అనమాట. మనకి ఇది ఫోర్జింగ్లో వస్తుంది. ఫోర్జింగ్లో వస్తుంది కాబట్టి ఫోర్జింగ్ సంబంధించిన ఆపరేషన్ అనమాట. అంటే స్క్వేరింగ్ కానీ, హెక్సాగన్ కానీ, లేకపోతే రౌండింగ్ కానీ డిఫరెంట్ ఫామ్స్ని షేప్ని తీసుకురావడానికి మనం స్వేజ్ బ్లాక్స్ని ఇచ్చేసుకుని రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అదే స్వేజ్ బ్లాక్స్ని ఇచ్చేసుకుని డిఫరెంట్ షేప్స్ని స్క్వేర్ కానీ, హెక్సాగన్ కానీ, లేదంటే రౌండ్ కానీ డిఫరెంట్ షేప్స్ని తీసుకురావచ్చు. దాన్ని స్వేజింగ్ ఆపరేషన్ అంటాం. ఫోర్జింగ్లో ఇచ్చేస్తుంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కెన్ బి ఇంప్రూవ్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ డ్యూ టు. ఈ మెకానికల్ ప్రాపర్టీస్ అనేది మెటల్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు హార్డ్ వర్కింగ్. అవి ఏ టైప్ ఆఫ్ అంటే మనకి రిఫైన్మెంట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్. అంటే ఆఫ్టర్ ఇది మనకు వర్కింగ్ హార్డ్ వర్కింగ్ అంటే మనకి ఎబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ దగ్గర మనం వర్క్ చేస్తున్నాం. ఈ ఎబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నామో అందులో మనకి గ్రెయిన్స్ అనేది ఒక రిఫైన్మెంట్ అంటే రీసైజ్ గ్రెయిన్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మన హాట్ రోలింగ్ కానీ, కోల్డ్ రోలింగ్ కానీ డయాగ్రామ్స్ చూసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది ఈజీగా. దాంట్లో ప్రాపర్టీస్లో కూడా ఉంటుంది మనకి ఏంటంటే ఈ ఎబోవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ రోలింగ్ కానీ, హాట్ రోలింగ్ కానీ, లేకపోతే స్పిన్నింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు కూడా దానికి ముందున్న గ్రెయిన్స్ కన్నా తర్వాత గ్రెయిన్స్ అనేది రీఫైన్మెంట్ అవుతుంటాయి, సైజెస్ మారుతాయి అనమాట. దానికి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అనమాట. అంటే హార్డ్ వర్కింగ్లో రిఫైన్మెంట్ ఆఫ్ గ్రెయిన్ సైజ్ అనేది కదులుతుంది. నెక్స్ట్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనేది మనకి దేంట్లో ఏంటంటే హై ఇన్ హార్డ్ వర్కింగ్. ఈ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ అనేది ఎక్కువగా హార్డ్ వర్కింగ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జోల్ట్ మెషిన్ ఈజ్. జోల్ట్ మెషిన్ అనేది బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఇది క్రియేటింగ్ వైబ్రేషన్ క్రియేట్ చేసి శాండ్ అనేది ప్యాక్ చేయడానికి. ఇది జోల్ట్ మెషిన్ అనేది శాండ్ ప్యాకింగ్ అనమాట. మనకి మౌల్డ్ ప్రిపరేషన్లో శాండ్ ప్యాక్ చేయడానికి జోల్ట్ మెషిన్ అనేది ఇచ్చేస్తారు. అంటే ఇది వైబ్రేషన్ క్రియేటింగ్ వైబ్రేషన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి శాండ్ అనేది ప్యాక్ అవుతుంది. నెక్స్ట్ ర్యాపింగ్ ప్లాస్టర్ ఈజ్ యూజ్డ్. ర్యాపింగ్ ప్లాస్టర్ అనేది దేనికి యూజ్ అవుతుంటున్నారు అంటే ప్యాటర్న్స్ లిఫ్ట్ చేయడానికి ఇది ఎక్కువగా ఇచ్చేస్తారు. ర్యాపింగ్ ప్లేట్ అంటాం మనం. ఫౌండరీ టూల్స్లో వచ్చినప్పుడు మనకి ర్యాపింగ్ ప్లేట్ కింద వస్తుంది. ఆ ర్యాప్ ప్లేట్ అనేది మనకి చిన్న చిన్న ప్యాటర్న్స్ అనుకోండి డ్రా స్పైక్స్తో తీసేస్తాం. అలా కాకుండా మనకి స్క్రూ టైప్లో ఉండి కొంచెం లెంత్ ఎక్కువ వెయిట్ అయ్యేట్లకైతే మనకి ఆ ర్యాపింగ్ ప్లేట్ అనేది దానికి ఫిక్స్ అయ్యి దాంతో మనం రిమూవ్ చేయడానికి చేస్తాం అనమాట. అంటే ర్యాపింగ్ ప్లేట్ అనేది ప్యాటర్న్ రిమూవ్ చేయడానికి ఇచ్చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట.
ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ కాస్టింగ్ డిఫెక్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ. కాస్టింగ్ డిఫెక్ట్ అనేది ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల ఏ కాస్టింగ్ డిఫెక్ట్ వస్తుంది అంటున్నారు మనకి. ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ అంటే మనకి ఇక్కడ ఇంక్లూజన్ ఇచ్చాడు, కోల్డ్ షట్ ఇచ్చాడు, ష్రింకేజ్, బ్లో హోల్స్. ఈ మూడు కదా, ఒకటి సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ అనమాట. కోల్డ్ షట్ మనకి కోల్డ్ షట్ లేదంటే మిశ్రన్ ఇది ఇచ్చినా కరెక్టే. మిశ్రన్ ఇచ్చినా కరెక్టే. మిశ్రన్ అన్న కోల్డ్ షట్ అన్న ఇవన్నీ రెండు కూడా మనకు ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల వస్తుంది అనమాట. ఇది మిశ్రన్ కానీ కోల్డ్ షట్ కానీ చూడండి ఇక్కడ రీజన్స్ ఇచ్చినప్పుడు ఏ రీజన్స్ వల్ల వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల, లేదంటే స్లో డైరెక్షనల్ పోరింగ్ వల్ల, లేకపోతే ఇంప్రాపర్ ఎల్ఐ. మనకు అడిగిన క్వశ్చన్ మాత్రం ల్యాక్ ఆఫ్ ఫ్లూయిడిటీ వల్ల మిశ్రన్ అంటే ఏ డిఫెక్ట్ వస్తుందంటే మనకి కోల్డ్ షట్ వస్తుందని చెప్పచ్చు. ఇందా చెప్పుకున్నాం కదా, కోల్డ్ షట్స్ అంటే 2 సపరేట్ స్ట్రీమ్స్ సాలిడిఫికేషన్ అవ్వడం వల్ల మనకి అక్కడ మధ్యలో నేరో సెక్షన్ హోలాగా ఉండిపోద్ది అనమాట. అంటే ఒక క్రాక్ కింద ఉండిపోద్ది అనమాట. దాన్ని మనం కోల్డ్ షట్స్ అంటాం. మిశ్రన్ అంటే మొత్తం మోల్డ్ క్యావిటీ అంతా మనకి మెటల్ ఫ్లో అయిపోతే దాన్ని మిశ్రన్ అంటాం. ఇవి డిఫెక్ట్స్లో వస్తాయి మనకి చూడవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఈ సెట్ నుంచి 2018 నుంచి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫర్ వెల్డింగ్ థిక్ సెక్షన్స్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ వెల్డింగ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ మనకు థిక్ సెక్షన్స్ వెల్డింగ్ చేయాలంటే ఒకవేళ 50 mm, 20 mm, 40 mm, 60 mm అలాగా ఎక్కువ థిక్నెస్ ఉన్న ప్లేట్లను వెల్డ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్ ఇచ్చేస్తుంటే ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్ని ఇచ్చేస్తాం అనమాట. ఇవన్నీ ఏంటంటే థిక్నెస్ లిమిటెడ్గా ఉంటాయి. ఇది వచ్చేసరికి మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్లో జాయిన్ 50 mm టు మోర్ దాన్ 400 mm థిక్ ప్లేట్స్ అంతవరకు మనకి ఇక్కడ థిక్ చేసుకోవచ్చు అనమాట. ట్రావెల్ స్పీడ్ వచ్చేసరికి 12 to 36 mm per minute. ఇవి ఏంటంటే హెవీ మెషినరీ బ్రిడ్జెస్ కానీ, ఆయిల్ రింగ్స్, షిప్స్, న్యూక్లియర్ రియాక్టర్స్, వెజల్స్ వాటిని మనం ఎలక్ట్రోస్లాగ్ వెల్డింగ్ ద్వారా మనం రిపేర్ చేస్తాం. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ వెల్డింగ్ ఆపరేషన్ వెల్డింగ్ రెక్టిఫైర్స్ యూజ్డ్. ఇక్కడ మనకి రెక్టిఫైర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ వెల్డింగ్లో ఇచ్చేస్తూ ఉంటుంది. అసలు రెక్టిఫైర్ అంటే ఏంటంటే మనకి ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్ కింద, అంటే ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ కింద మార్చడానికి రెక్టిఫైర్ వాడతాం. కాబట్టి డీసీ కరెంట్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి మనకి ఆటోమేటిక్గా డీసీ వెల్డింగ్లో ఇచ్చేస్తాం అనమాట. అంటే మనకి జనరేటర్లో రెక్టిఫైర్స్ ఉంటాయి డీసీ సప్లై, లేకపోతే మనకి ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, ట్రాన్స్ఫార్మర్ నుంచి డీసీ వోల్టేజ్ కావాలనుకోండి, మనకు రెక్టిఫైర్ని ఇచ్చేస్తే ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ కన్వర్ట్ చేసేది రెక్టిఫైర్. అంటే మనకి ఇది కరెక్ట్ అనమాట. డీసీ వెల్డింగ్లో మనకి రెక్టిఫైర్స్ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ మెటీరియల్స్ కెనాట్ బి కట్ బై ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్. ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్ని ఇచ్చేసి వీటిని కట్ చేయాలంటున్నారు. అది మిగతా ఒకటి మనకి ఇచ్చిన ఆప్షన్ మైల్డ్ స్టీల్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ కానీ, క్యాస్ట్ ఐరన్ కానీ ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్ని ఇచ్చేసి మనకి ఏంటంటే ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్లో 3000 to 3200 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది మనకి. అంత టెంపరేచర్ దగ్గర వీటిని వెల్డ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మెల్టింగ్ పాయింట్ తక్కువ కాబట్టి మ్యాక్సిమం ప్యూర్ అల్యూమినియం వాటికి ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అల్యూమినియం కరెక్ట్ అనమాట. కెనాట్ బి యూజ్డ్ అన్నారు కదా, అల్యూమినియం. నెక్స్ట్ కోల్డ్ ఫోర్జింగ్ కెనాట్ బి యూజ్డ్ ఆన్ స్టీల్ గ్రేడ్స్ విచ్. కోల్డ్ ఫోర్జింగ్ అనేది కెనాట్ బి యూజ్డ్ ఆన్ స్టీల్ ఫోర్జింగ్. స్టీల్ గ్రేడ్స్ ఉన్న వాటికి కోల్డ్ ఫోర్జింగ్ని ఎందుకు ఇచ్చారంటే మనకి అవి స్ట్రెయిన్ హార్డనింగ్ వల్ల స్ట్రెయిన్ హార్డనింగ్ చెందుతాయి అంటే ఆర్ సెన్సిటివ్ టు స్ట్రెయిన్ హార్డనింగ్. ఇవి సెన్సిటివ్గా రియాక్ట్ అవుతాయి అనమాట స్ట్రెయిన్ హార్డనింగ్కి. ఇక్కడ మనం చూసుకోవచ్చు కోల్డ్ ఫోర్జింగ్ అనేది లిమిటెడ్గా ఇచ్చేస్తాం అనమాట కార్బన్ స్టీల్స్ వాటికి. దీనికి ఎందుకంటే డిఫార్మేషన్ ప్రాబ్లమ్స్ అనేది, స్ట్రెయిన్ హార్డనింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు అనమాట. అందుకని మనకి కోల్డ్ ఫోర్జింగ్ కెనాట్ బి యూజ్డ్ స్టీల్ గ్రేడ్స్ విచ్ ఆర్ సెన్సిటివ్ టు స్ట్రెయిన్ హార్డనింగ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ లార్జ్ సైజ్ బోల్ట్స్ హెడ్స్ ఆర్ మేడ్ ఆఫ్. లార్జ్ సైజ్ బోల్ట్స్ కానీ హెడ్స్ కానీ చేయాలంటే ఫోర్జింగ్ టెక్నిక్లో ఇచ్చేస్తారన్నమాట. మనకు ఫోర్జింగ్లో అప్లికేషన్స్లో వస్తుంది కూడా. లార్జ్ సైజ్ ఆఫ్ బోల్ట్స్ హెడ్స్ వాటికి ఎక్కువగా మనకి ఫోర్జింగ్ అనేది ఇచ్చేస్తారన్నమాట. ఇక్కడ నాకు బాక్స్ అండ్ స్పార్క్ ప్లగ్ స్పానర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై. బాక్స్ అండ్ స్పార్క్ ప్లగ్ స్పానర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఫార్మింగ్ టూల్స్ ద్వారా మనకి చేస్తారు. ఇవి ఫార్మింగ్ టూల్స్ని ఇచ్చేసి
ఈ టైప్ ఆఫ్ స్పందన అనేది ప్రొడ్యూస్ చేస్తారు. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ డ్రిఫ్ట్ ఈజ్ యూజ్డ్ ఫోర్జింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్. డ్రిఫ్ట్ అనేది ఆల్రెడీ పంచ్ చేసిన హోల్ని ఎన్లార్జ్ చేయడానికి డ్రిఫ్ట్ అనేది ఇచ్చేస్తారు అనమాట. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. బేసిక్ ఇది టూల్స్లో వస్తుంది మనకి. డ్రిఫ్ట్ అంటే ఎన్లార్జింగ్ ద పంచ్డ్ హోల్స్ అంటే. నెక్స్ట్ స్వేజింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్. ఇందాక కూడా వచ్చింది ఆల్రెడీ. స్వేజింగ్ అనేది ఫోర్జింగ్ ఆపరేషన్లో చేస్తారు. ఫోర్జింగ్ సంబంధించింది అంటే చెప్పాం కదా, రౌండ్ కానీ హెక్సాగన్ కానీ స్క్వేర్ కానీ ఇలాంటి డిఫరెంట్ షేప్స్ని తీసుకురావడాన్ని మనం స్వేజ్ బ్లాక్స్ని ఇచ్చేసి ఈ షేప్స్ని తీసుకొస్తాం. దాన్ని స్వేజింగ్ అంటాం అన్నమాట. పర్మిబిలిటీ ఆఫ్ శాండ్ ఈజ్ మెజర్డ్ బై. ఇది మనం ఎలా మెజర్ చేస్తామంటే గ్యాస్ ఆఫ్ ఫ్లో త్రూ రేట్ త్రూ శాండ్. అంటే మనకి పర్మిబిలిటీ అంటే ఏంటి, శాండ్ గ్రెయిన్స్ మధ్యలోంచి ఈ ఎంత హాట్ గ్యాసెస్ కానీ లేకపోతే స్టీమ్ పాకెట్స్ కానీ పర్మిటిబుల్ చేయగలుగుతుంది. దాన్ని మనం పర్మిబిలిటీ అంటాం. టు అలౌ ద హాట్ గ్యాసెస్ ఆర్ స్టీమ్ పాకెట్స్ అన్నట్టు ఇవి మనకి పర్మిబిలిటీ అంటాం. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ యాడెడ్ టు ఇంప్రూవ్ ప్లాస్టిసిటీ ఆఫ్ మోల్డింగ్ శాండ్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ యాడెడ్ టు ఇంప్రూవ్ ప్లాస్టిసిటీ ఆఫ్ మోల్డింగ్ శాండ్ని ఇంప్రూవ్ చేయాలంటే మనకి మెగ్నీషియా అనేది యాడ్ చేస్తాం మనకి ఆ శాండ్కి. ఇది యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కాస్టింగ్ మెథడ్స్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్. టాయ్స్ కానీ లేదా గాడ్ ఐడల్స్, మనం దేవుడి ప్రతిమలు అంటాం కదా, దేవుడి బొమ్మలు కానీ ఇట్లా కానీ ఇవి ఏ టైప్ ఆఫ్ కాస్టింగ్ని ఇచ్చేస్తారంటే మనకి పెద్ద పెద్ద వినాయక బొమ్మలు కానీ అలాగే తయారు చేస్తారు కదా వినాయక చవితి వాటికి. ఏ టైప్ ఆఫ్ కాస్టింగ్ అంటే ఇది స్లష్ కాస్టింగ్ అంటాం. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. గాడ్ ఐడల్స్ కానీ టాయ్స్ కానీ ఈ స్లష్ కాస్టింగ్ ద్వారానే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అన్నమాట. బయట కూడా చూస్తుంటాం కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఇచ్చేసి చేస్తారు అవి ఎక్కువగా. నెక్స్ట్ సెంట్రల్ లైన్ యావరేజ్ మెథడ్స్ గివ్. సెంట్రల్ లైన్ యావరేజ్ మెథడ్స్ గివ్స్ అంటే మనకి సర్ఫేస్ ఫినిష్ని ఇండికేట్ చేస్తుంది. మనకి లిమిట్స్ ఫిట్స్ టాలరెన్సెస్ కూడా వస్తుంది. ఇది సర్ఫేస్ ఫినిష్ని అనేది రిప్రజెంట్ చేస్తాం సెంట్రల్ లైన్ యావరేజ్ మెథడ్. ఇన్ లిమిట్స్ అండ్ ఫిట్స్ సిస్టమ్ బేసిక్ సాఫ్ట్ సిస్టమ్ ఈజ్ వన్ ఓజ్. బేసిక్ సాఫ్ట్ సిస్టమ్ అనేది అప్పర్ డీవియేషన్ ఆఫ్ సాఫ్ట్ ఈజ్ 0 అనమాట. బేసిక్ సాఫ్ట్ సిస్టమ్ అంటే మనకి ఇక్కడ వస్తుంది కదా. సాఫ్ట్ బేసిక్ సిస్టంలో మనకి ఇక్కడ చూస్తే ఇది అప్పర్ డీవియేషన్ అంటే మనకి ఇక్కడ హోల్ బేస్ అనేది మారుతుంది. చూడండి, ఇక్కడ హోల్ మారుతుంది, ఈ డిజైన్స్ మారుతున్నాయి అంటే అక్కడ టైప్ ఆఫ్ ఫిట్ని బట్టి ఇక్కడ మారుతుంది. కానీ అప్పర్ డీవియేషన్ అంటే మనకి ఇక్కడ అప్పర్ డీవియేషన్ ఆఫ్ సాఫ్ట్ అనేది కాన్స్టెంట్ అనమాట, 0 లైన్ ఉంటుంది. అంటే ఇన్ లిమిట్స్ ఫిట్ సిస్టమ్ బేసిక్ సాఫ్ట్ సిస్టమ్ అంటే దాని అప్పర్ డీవియేషన్ ఈజ్ 0. అదే మనకి సాఫ్ట్ బేసిక్ సిస్టమ్ అయితే లోవర్ డీవియేషన్ ఈజ్ 0 వస్తుంటుంది. అదే సాఫ్ట్ బేసిక్ సిస్టమ్ అయితే, అదే హోల్ బేసిక్ సిస్టమ్ అయితే, ఇక సాఫ్ట్ బేసిస్లో మాత్రం అప్పర్ డీవియేషన్ 0. ఇదే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ లెటర్ సింబల్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ రిప్రజెంటింగ్ డైమెన్షనల్ టాలరెన్సెస్. నేను మనం ఎల్ అనే లెటర్ని ఇండికేట్ చేయము, మిగతా లెటర్స్ని ఇచ్చేస్తాం. కానీ నాట్ రిప్రజెంటింగ్ అన్నాడు కదా, ఎల్ లెటర్స్ని ఈ టాలరెన్సెస్ డైమెన్షనల్ టాలరెన్సెస్లో ఎల్ లెటర్స్ని ఇండికేట్ చేయరన్నమాట, ఎల్ని ఇచ్చారు. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ఫిట్ యూజ్డ్ సూటబుల్ ఫర్ సచ్ బుషెస్ బేరింగ్స్ అండ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్. ఇందాక వచ్చింది కదా మనకి ట్రాన్సిషన్ ఫిట్ అనేది టైప్ బేరింగ్స్ కానీ బుషెస్ కానీ ఇచ్చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ టేబుల్లో ఉంటుంది. పుల్లీస్ ట్రాన్సిషన్ ఫిట్ ఎగ్జాంపుల్స్ మనం పుల్లీస్, ఇన్నర్ బాల్ బేరింగ్స్, షాఫ్ట్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ట్రాన్సిషన్ ఫిట్ కింద వస్తాయి అన్నమాట. ఇవి ద సింబల్ ఈజ్ రిప్రజెంట్స్ ద టాలరెన్స్ ఆన్. ఈ సింబల్స్ మనం ఎక్కడ ఇచ్చేస్తామంటే ఫ్లాట్నెస్కి ఇచ్చేస్తాం. యాంగులారిటీ కానీ సిమెట్రిక్ కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్ట్రైట్ లైన్ అయితే ఇది, ఫ్లాట్నెస్ అంటే ఇది సెకండ్ వన్ కదా మనకి అడుగుతుంది. ఇది అడిగాడు మనకి ఫ్లాట్నెస్ని. అదే రౌండ్ ఇచ్చాడు అనుకో సర్క్యులారిటీ, సిలిండ్రిసిటీ టైప్ ఇస్తాడు. అలా మనకి ఇచ్చింది యాంగులారిటీ అంటే ఇటు పక్క ఉన్నాయి కదా, ఇవి పర్పెండిక్యులారిటీ కానీ ప్యారలలిజం కానీ ఈ సింబల్స్ మనం చూసుకోవాలి. వెల్డింగ్స్లో వస్తాయి, లిమిట్స్ ఫిట్స్ టాలరెన్సెస్లో వస్తాయి. డైరెక్షన్ ఆఫ్ లేన్ ఇండికేట్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఫామ్ కానీ ప్రొఫైల్ కానీ పొజిషన్ రన్అవుట్ సింబల్స్ ఇవి ఇచ్చేస్తారు. మనకి ఇక్కడ ఇచ్చింది అయితే ఫ్లాట్నెస్ సంబంధించి ఇచ్చారు కాబట్టి అది ఇటు వచ్చినట్టు. ఓకే, ఇవి బిట్స్. నెక్స్ట్
టాపిక్స్లో మనకి 2016, 17 పేపర్లో ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ.